ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాడు. ప్రతి ఒక్కళ్ళు చూడాలి, ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని ఫీల్ అవ్వాలి. ముఖ్యంగా ఆడపిల్ల ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క తండ్రి తల్లి చాలా చాలా హ్యాపీగా మనసుకు అందుకునే వీడియో. నేను మిమ్మల్ని అడిగాను మా పాపకి ఏ పేరు పెడితే బాగుంటుందని. చాలా మంది పెట్టినచే మ్యాథ్స్ సెలెక్ట్ చేసి ఆ పేరు పెట్టాను. అందుకే ఆడపిల్లలకు కనిపిస్తే గౌరవిద్దాం, రెండు చేతులు నమస్కరించి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబాయ్. సో హ్యాపీ డే. ఈరోజు చాలా ఆనందకరమైన విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఏంటో వీడియోస్ పెడదాం అన్నప్పుడల్లా ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్తో బయటికి వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కానివ్వండి, లేకపోతే నెక్స్ట్ వర్క్ మీద. సో మీ అందరి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో ఈ ఫుల్ వీడియోని చూసేదానికన్నా ముందు మర్చిపోకుండా మరోసారి మీ ఛానల్, మీ చంటబాయ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సరే, ఇంకా మరి మ్యాటర్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అని అంటే, విషయం ఏంటి అంటే, మీరు మా ఇద్దరిని ఆశీర్వదించి మా ఇద్దరం ముగ్గురం అయ్యాం. మీ అందరికి తెలుసు, నా సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి తను వర్క్ చేస్తున్న టైంలో, తన ప్రెగ్నెన్సీ టైంలో కూడా నా సినిమాకి వర్క్ చేసింది. సో అక్కడ తన వర్క్ అంటే తన వర్క్తో నా పాప కూడా ఉంది. అప్పటికి మాకు పాప బాబా అనే విషయం కూడా తెలియదు, అడిగి తెలుసుకోలేదు కూడా. ఎవరైనా పర్వాలేదనే ఒక ఉద్దేశంతో ఉన్నాం. ఆ దేవుడు ఎవరిస్తే వారు. మా ఇంట్లో చూసుకుంటే అటు చూసినా ఇటు చూసినా మా ఇంట్లో నాకు మా పెద్దనాన్నగారికి 2 ఆడపిల్లలు, ఒక అక్క, ఇంకిద్దరు అక్కలు ఉన్నారు. మా ఇంట్లో చూస్తే మా అమ్మగారికి 2 మగపిల్లలమే. ఎటు చూసినా మా అమ్మ అంటుంటారు మొత్తం మగ వెదవలేరా అని. సో అలాంటి టైంలో మా ఇంట్లో మా తమ్ముడుకి మొదటి పాప నక్షత్ర పుట్టడం, మా ఇంట్లో ఆనందం మొదలైంది, సంబరం మొదలైంది, పండగే మొదలైంది. ఆ డే ఇప్పటికీ మెమరీ ఇంకేదన్నా రెట్టింపు చేసింది అంటే నా లైఫ్లో ఇస్ అ మెమరబుల్ డే, ఖ్యాతిక గారు పుట్టడం. నా పాప నన్ను ఆశీర్వదించడానికో లేకపోతే నాకు అండగా ఉండడానికో, నాన్న నీ కష్టానికి నేను తోడుగా ఉంటా, నేను బలం అవుతానని ఖ్యాతి భూమి మీదకి వచ్చి నాకు నా సినిమాకి ఎటువంటి మచ్చ లేకుండా నా సినిమాకి నాకు ఖ్యాతిని తీసుకొని వచ్చింది. సో పేరు పెట్టడానికి కూడా మేము చాలా 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 ఆలోచించాం. సుజాత అయితే నన్ను తెగదిట్టేది. 3 నెలలు పట్టింది మా పాపకి పేరు పెట్టడానికి. సో చాలా సెర్చ్ చేసాము. వన్ ఫైన్ మార్నింగ్ నాకు ఇష్టమైనటువంటి ఆత్మీయులు అందరూ కలిసి ఈ పేరు బాగుంటుందని చెప్పడంతో ఖ్యాతి అని పేరు. ఈటీవీ నాకేదైతే అన్నం పెట్టిందో, నేనైతే ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి నాకు సహకరించిందో, నా ఈటీవీ వేదిక మీద మల్లెమాల పెద్దల సమక్షంలో నా బుడ్డదానికి ఖ్యాతిక అని పేరుని నామకరణం చేయటం జరిగింది. అది చాలా ఆనందకరమైనటువంటి డే, నా జీవితంలో నేను మర్చిపోలేని డే. అనసూయ చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే అనసూయ 2 సార్లు 3 సార్లు చెవులో చెప్పాలి కదా ఖ్యాతిక ఖ్యాతిక అని అనసూయ కూడా చెప్పింది. సో అనసూయకి మాకు ఎప్పుడు విడదీయలేని బంధం. అనసూయ అంటే లవబుల్, అనసూయ అంటే వెరీ అందరినీ ఇలా మనసుకు దగ్గరకు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. నా కూతుర్ని కూడా దగ్గర తీసుకొని మరి ఆ పేరుని ఉచ్చరించడం జరిగింది. రోజా గారు ముఖ్యంగా ఈ పేరు పెట్టడంలో రోజా గారు చాలా 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 మందిని అడిగి విశ్లేషించి పెట్టిన పేరే ఈ ఖ్యాతిక అనే పేరు. నేను కూడా ఈ మా పేరు పెట్టాలన్న ఆలోచనలో నేను చాలామందిని మన యూట్యూబ్ ఛానల్ నుంచి చాలామందిని అడిగితే చాలామంది చాలా పేర్లు పెట్టారు. వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు. సో మీ బిడ్డే, మీరు ఆశీర్వదించి మీరు పేరు పెట్టిన బిడ్డే, మీరు పెట్టిన పేరులో ఒక పేరు తీసుకొని నేను నామకరణం చేసుకోవటం జరిగింది. చాలామంది ఆ పేరుని రిఫర్ చేశారు. చాలా హ్యాపీ. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. సో ముఖ్య విషయం ఏంటి అంటే, ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అని అంటే, ఖ్యాతిక 6 నెలలు, ఇప్పటికీ 6 months అంటే నాకు అసలు నమ్మకంగా లేదు. అలా ఖ్యాతిక పుట్టినప్పటి నుంచి డేస్ అలా గడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. తను పుట్టిన తర్వాత మేము చాలా చాలా కొన్ని కోల్పోయామనాలా, బిజీగా ఉన్నామనాలా, లేకపోతే తను రాకతో మమ్మల్ని ఇంత బిజీ చేసింది అనుకోవాలో తెలియదు. ఒక టైంలో అయితే పడుకోవడానికి తినడానికి కూడా టైం లేదు, అంత బిజీ చేసింది తను రాకతో. తను రాకముందు ఎంతో స్ట్రగుల్స్ అయ్యాము, ఎంతో బాధపడ్డాము.
ఏంటి దేవుడా మేము ఇలా అయిపోయాము, మా పరిస్థితి ఏంటి అని తన రాకతో మమ్మల్ని చిన్న మ్యాజిక్లోకి తీసుకెళ్ళిపోయింది. చాలా చాలా అంటే మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం, ఎలాంటి ప్రతిఫలం అంటే ఊహించని ప్రతిఫలాన్ని మా ఖ్యాతి మాకు ఇచ్చింది. నాకు ఇప్పటికీ ఇంకా గుర్తు, ఏదన్నా షో వస్తేనో ఏదైనా పని వస్తే బాగుండు అనుకునే దగ్గర నుంచి ఊపిరాడనంత పని మా ఖ్యాతిక ఇచ్చింది పుట్టిన తర్వాత. సో ఆ టైం మేము చాలా సినిమా రిలీజ్కి చాలా కష్టాలు పడుతూ చాలా క్రూషియల్గా తిరుగుతున్న టైం. ఆ టైం తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు అలా చెమరుస్తూ ఉంటుంది. సో హ్యాపీ టైం, సో బిజీ టైం అది. మా బిడ్డకి మేము టైం ఇచ్చామా అని అంటే ఇచ్చామని చెప్పాలి, ఇయ్యలేదంటే ఇయ్యలేదని చెప్పాలి. ఎందుకనంటే హరిబరిగా తిరుగుతున్నాం, కానీ ఆ బిడ్డ కూడా మమ్మల్ని ఆ చిన్న లేత వయసులో అర్థం చేసుకుంది. చాలా ఆనందం. తను ఎంత అర్థం చేసుకుందంటే ఒక టైంలో మేము స్టేజ్ మీద ఉంటే కూడా అమ్మ నాన్న స్టేజ్ మీద ఉండి పనిలో ఉన్నారు కదా డిస్టర్బ్ చేయొద్దు అని కూడా అర్థం చేసుకునే అంత దేవుడు ఆ ప్రతిఫలాన్ని మాకు ఇచ్చారు. సో సినిమా రిలీజ్ అయిపోయింది, మా కష్టాలు గట్టెక్కిపోయాయి, పర్లేదు అనుకున్న టైంలో మా ఖ్యాతికతో టైం గడుపుకునే టైం మాకు వచ్చింది. ఫస్ట్ టైం ఏ దేవుడు ఆశీర్వదించాడు అనేది మా శివయ్య ఎంత పుణ్యఫలంగా పుట్టింది నా బిడ్డ అనేది. ఫస్ట్ ఫ్లైట్, తను ఫస్ట్ విమాన ప్రయాణం కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి ప్రయాణం అయ్యింది. అక్కడ ఉన్న దీపం ఏమో మా బిడ్డగా వచ్చింది అని అందరూ ఏమంటారంటే కాశీ వెళ్ళాలంటే ఎన్నో జన్మల రుణబంధం ఉండాలి, ఎన్నో జన్మల పెట్టి పుట్టుండాలి కాశీ వెళ్ళాలి అని. కానీ తన మొదటి ప్రయాణమే కాశీకి ప్రయాణం అయింది నా బిడ్డ. అది కేవలం అందరి ఆశీర్వాదాలు, మేము ఎంత అదృష్టం చేసుకుంటే తప్ప తన్ని కూడా మొదటి ప్రయాణం కాశీకి తీసుకెళ్ళగలిగాము. ఈ విషయంలో కూడా మళ్ళీ మేము రోజా గారికి థ్యాంక్స్ చెప్పాలి. దాని తర్వాత కాశీ విశ్వేశ్వరుడి దర్శనం, ఆ తర్వాత కాలభైరవుడి దర్శనం, ఆ తర్వాత అన్నపూర్ణేశ్వరి దర్శనం. నాకు ఇవన్నీ చూడడానికి ఒక మెచ్యూర్డ్ వయసు వచ్చి నాకు నేను అందరినీ పరిచయం చేసుకోవడానికి టైం పట్టింది. కానీ ఖ్యాతిక మాత్రం చిన్న వయసులోనే కాశీ వెళ్ళేసింది, అన్నపూర్ణమ్మని చూసేసింది, కాలభైరవుని చూసేసింది. అదంతా నిజంగా దైవస్వరూపం ఆశీర్వాదమేమో అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి. నిజంగా నేను నా కూతుర్ని ఒక దేవతలనే చూస్తాను. తను లోపల ఉన్నప్పుడు మేము తెలుసుకోలేదు ఆడపిల్ల మగపిల్లాడా అని. ఎవరు వచ్చినా దైవస్వరూపం అనుకున్నట్టుగానే ఉన్నాము. కానీ ఒక టైంలో ఆడపిల్లే అనగానే నాకు తెలియని ఒక ఆనందం. నాకు ఎంత దైవభక్తో అంత ఆడపిల్లల మీద రెస్పెక్ట్ ఎక్కువ. నా టీంలో కూడా చిన్నప్పటి నుంచి నేను యోధాని కానీ మిగతా పిల్లల్ని కూడా నేను చాలా లవబుల్గా నాకు పిల్లలంటేనే ఇష్టం. బేసికలీ పిల్లలంటే ఎంత ఇష్టం అంటే అంత అమితమైన ఇష్టం, అంత లవబుల్గా ఉంటా పిల్లలతో. మా ఇంట్లో ఆడపిల్ల మొదటి పిల్ల నక్షత్ర పుట్టిన తర్వాత దానికి పేరు నేనే పెట్టాను, దాని బాల్యాన్ని మొత్తం నేనే ఎంజాయ్ చేశాను. ఆడపిల్ల అనగానే నాకు బాలా త్రిపుర సుందరి పుట్టిందేమో అంత ఆనందం వేసింది. ఈ చేతులతో దాన్ని భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు నిజంగా ఆడపిల్లలు దైవస్వరూపాలండి. చాలామంది అంటారు ఆడపిల్ల పుట్టింది బాధలు. ఆడపిల్ల ఇంట్లో తిరగాలన్నా, పుట్టాలన్నా, ఆడపిల్ల పాదాలు మన చేయి తాకాలన్నా, ఆడపిల్ల చిరునవ్వు మన మీద ఉండాలన్నా ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప ఆడపిల్ల మన ఇంట్లో పుట్టదు. అందుకే ఈ రోజులు గడిచిపోయాయి. మా ఖ్యాతికమ్మకి అన్నప్రాసన మహోత్సవాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నేను ఖ్యాతిక గారు అని అంట, ఎందుకంటే ఆడపిల్లలంటే నాకు చాలా రెస్పెక్ట్ కాబట్టి అమ్మవారిని గారు. మా ఇంట్లో నాకు ఎందుకో మొదటి నుంచి మా నక్షత్రం గడుగు అప్పుడప్పుడు గారు అని సంబోధిస్తూ ఉంటాను. నాకు మా బాల త్రిపుర సుందరి వారు కాబట్టి వారు లేదా గారు ఆడపిల్లల్ని కొంచెం సంబోధించడం అనేది నాకు మంచి అలవాటుగా నేను అలవర్చుకున్నాను. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటే గౌరవంతో కానీ వారు అనండి, లేదా మీరు అనండి, లేకపోతే పేరు వెనక గారు అని పిలవండి. తను కూడా మళ్ళీ తిరిగి మనల్ని పెద్దనాన్న గారు, నాన్నగారు ఏదో తను కూడా అంటూ ఉంటుంది. సో అన్నపూర్ణేశ్వరి ఆశీస్సులతో మా ఖ్యాతిక గారికి అన్నప్రాసన మహోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ శుభ సందర్భాన్ని మీతో షేర్ చేసుకోవాలని, ఈ ఆనందాన్ని మీతో ఈ వీడియో ద్వారా నేను షేర్ చేసుకుంటున్నా. ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. సో ఈ సంబంధించి ఈ అన్నప్రాసన సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ మళ్ళీ మరో వీడియోతో నేను మళ్ళీ డెఫినెట్గా మీ ముందుకు వస్తాను. సో ఈ శుభవార్త చెప్పడానికి మీకు ఈ వీడియో చేస్తా. సో అన్నప్రాసన ఎలా చేస్తే బాగుంటుంది,
ఏ రకంగా ఆశీస్సులు అందిస్తే బాగుంటుందో కూడా మీరు నా కామెంట్ రూపంలో పంపించండి. సో మీరు నా కుటుంబం, మీరే నా కుటుంబం. ఆడపిల్లల్ని గౌరవిద్దాం, ఆడపిల్లలు కనిపిస్తే చేతులెత్తి నమస్కరిద్దాం, ఆడపిల్లల్ని ఒక దైవ స్వరూపాల్లో చూద్దాం. నమస్కారం. సో నెక్స్ట్ మరో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ ఛానల్ చంట. బాయ్ బాయ్.